నెల్లూరు జిల్లా చేజెళ్ల మండల కేంద్రంలోని జామియా మసీదులో నేడు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును అందించిన గ్రామానికి చెందిన ఆర్యవైశ్యులైన దేవతి రమేష్ బాబు హిందూ ముస్లిం భాయి భాయ్ అనే భావనతో తమ గ్రామ ముస్లిం సోదరులకు రంజాన్ మాసంలో ఉపవాసాల అనంతరం వారికి ఇఫ్తార్ విందు ఇవ్వాలనే ఆలోచనతో ప్రస్తుతం ముంబైలో నివసించే దేవతి రమేష్ బాబు గారు నేడు జామియా మసీదులో ఉపవాసం అనంతరం ముస్లిం సోదరులకు వివిధ రకాల వంటలతో ఇఫ్తార్ విందు అందించారు. తన స్నేహితులు చేజెళ్ల గ్రామానికి చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు సిరాజుద్దీన్ సహకారంతో ఈ ఇఫ్తార్ విందును అందించారు. ఈ కార్యక్రమంలో చేజెళ్ల మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రావి లక్ష్మీ నరసింహారెడ్డి, తూమాటి ప్రసాద్ రెడ్డి, తూమాటి వీర రాఘవరెడ్డి, ఆది పెంచల్ నర్సారెడ్డి, బంగారుపు ఆనందరెడ్డి, కృష్ణారెడ్డి, ఆరవ గోపిరెడ్డితో పాటు గ్రామానికి చెందిన మైనార్టీ నేతలు సయ్యద్ షుకూర్, మజీద్ ఇమాం షాజా, షాబాజ్, మౌజాన్ ఇస్మాయిల్ తదితరులు హాజరయ్యారు. తమ వీధిలో అత్యధికులు ముస్లిం కుటుంబాలు ఉండడంతో మొదటి నుంచి తమకు వారితో సన్నిహిత అనుబంధం ఉందని, ఈ రోజు ముస్లిం సోదరులకు తాను ఇఫ్తార్ అందించడం ఎంతో సంతోషంగా ఉందని, జిల్లా కార్యక్రమంలో తాను పాలు పంచుకోవడం ఎంతో పుణ్యంగా తాను భావిస్తున్నానంటూ ఈ సందర్భంగా దేవతి రమేష్ బాబు తెలిపారు. తమ గ్రామ నివాసి ఆర్యవైశ్యులైన మా మిత్రులు ఇఫ్తార్ విందును ముస్లిం సోదరులకు అందించేందుకు ఆసక్తి చూపడం, నేడు ఇఫ్తార్ అందించడం నిజంగా తనకి ఎంతో సంతోషంగా ఉందని సిరాజుద్దీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న వీరిని ముస్లిం సోదరులు ఘనంగా సన్మానించారు. కులమతాలకు అతీతంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును అందించిన ఆర్యవైశ్యులైన రమేష్ బాబు గారు నిజంగా ఆదర్శనీయులు, అభినందనీయులు. के साथ इतने लोग भी आए हैं, अल्लाह सबको ईमान की हिदायत अता फरमा। या अल्लाह हम सब ईमान पर चलने वाला बना। या अल्लाह इस मकसद से इन्होंने హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదాన్ని ఫాలోవర్ను, అందుకని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని అనుకున్నాను. ఆ విషయం సిరాజుద్దీన్ భాయ్కి చెప్పాను. ఆ విధంగా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ధన్యవాదములు.